ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాజీ అంజన్ కుమార్ యాదవ్ గారు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ కుల పెద్దలు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీగా ఉన్నటువంటి మొన్న ఎన్నికైనటువంటి శ్రీదేవి గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, బీసీ కులగణన ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లే మన రేవంత్ రెడ్డి అన్న గారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా సంతోషకర విషయం మన యాదవ్ కులానికి ఇంత పెద్ద ఘనత తీసుకొచ్చిందంటే మేను అంజన్ కుమార్ యాదవ్ గారు. ఎందుకంటే వారి పుత్రుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని నిలబెట్టినటువంటి అందరికి కూడా వీరందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, చాలా మంచి కార్యక్రమము బీసీ కులగణన ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున ఏదైతే తీర్మానం చేసిండ్రో వారికి మా రామ్నగర్ డివిజన్ తరఫున మద్దతు ఇస్తున్నామని తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా వజ్రేష్ యాదవ్ అన్న గారికి, శ్రీదేవక్క గారికి, తండు సీనన్న గారికి, భాస్కర్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి యాదవ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు వాస్తవంగా మన బీసీ కులగణన అనేది మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే మాట ఇచ్చినారో అదే ప్రకారంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్రంలో చేసినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏ రోజైతే అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు ఒక్క పిలుపుతోటి మన యాదవ్ సోదరులంతా ఈ గడ్డ మీద ఎట్లయితే ఉన్నామో, దయచేసి నేను కోరేది ఒక్కటే అన్న, ఇదే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి. మన యాదవులు కొంచెం, ఎందుకంటే వాస్తవంగా కుల సంఘంగా బలంగా ఉన్నాము కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరికీ కోరేది ఒకటే, రాబోయే స్థానిక సంస్థలలో ఏదైతే చేస్తున్నామో అదే విధంగా ఈరోజు చేసిన విధంగా అన్ని జిల్లాలలో మండల కేంద్రాలలో కూడా వారందరినీ ఉత్సాహపరుచు ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అన్నగారు యాదవ సమావేశ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ గారికి, ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారికి, మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ అన్న గారికి, శివ వెంకన్న గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, కౌశిక్ యాదవ్ గారికి, భాస్కర్ యాదవ్ గారికి, వివిధ కార్పొరేటర్ శ్రీదేవి గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరికీ, జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చిండో దాని ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి 42% రిజర్వేషన్ అనేటువంటి ఉద్దేశంతోనే కులగణన చేపడితే, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇది తప్పు చేశారు. ప్రతి విలేజ్కి పోయి ప్రతి ఇంటికి పోయి ఆ ఇంటికాడ కూర్చొని వివరాలు అడిగినటువంటి చరిత్ర ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మన రాష్ట్రంలో యాదవులం 2వ స్థానంలో ఉన్నాం. అత్యధిక జనాభా ఉన్నటువంటి స్థానంలో 2వ స్థానం ఉన్నాం. మన రాష్ట్ర పెద్దలు కూడా కుల సంఘాల వారు చెప్తా ఉన్నాం, మొన్న అదృష్టవశాత్తు మనకు మంత్రి అయ్యేది ఉండే రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర పెద్దలందరూ కూడా మీరు ఎమ్మెల్సీ స్థానం తీసుకొని మన జనాభా ఉంది, మాకందరికి మంత్రి ఉంటే మీరు ఒక చెట్టులాగా మేమందరం పిల్లలను కాపాడుకునే శక్తి మాకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎవరి దగ్గరికి పోవాలి, ఎక్కడ పోవాలనేటువంటి నిశ్చయంతో ఉన్నారు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకు మేము ఉంటాం. అంజన గారు, మీరు దయచేసి మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు మన కుల సంఘంలో మేమందరం కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి
స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు మన యాదవులకు దక్కలేదు. అది దక్కే ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థల్లో మీరు మన యొక్క వాటా ఖచ్చితంగా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మనము వెనకబడినటువంటి కులవాళ్ళం, ఆర్థికంగా ముందంజ ఉన్నాం. రాజకీయంగా పోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇతర కులాలు ఆర్థికంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ధైర్యము చేసిపోతున్నారు. మన వాళ్ళు వేలాది కోట్ల రూపాయల కూడా రాజకీయంగా ఎదగలేకపోతున్నామంటే మన యొక్క అమాయకత్వం, మన యొక్క మంచితనం అని సందర్భంగా తెలియజేస్తూ మీరు వేదిక మీద పెద్దలందరూ కూడా మన వారిని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదవ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేశాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో, అలాగే మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న మా పెద్దన్న తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యాదవ జాతి ఆనిముత్యాల సభా కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే యాదవ కుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దశాబ్దాల కాలంగా అణచివేత గురైనటువంటి అనేక కులాల ఆర్థిక, రాజకీయ, ఉపాధి అవకాశాలను కల్పించాలని సదుద్దేశంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏదైతే హామీ ఇచ్చిర్రో హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే దాన్ని ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, ఎక్కడ లోపాలు జరగకుండా ప్రభుత్వం ఇక్కడ కమిషన్, అలాగే అన్ని కుల సంఘాలు, అలాగే రాజకీయ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా లోపాలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ యొక్క కార్యక్రమం కులగణన కార్యక్రమం. కానీ కొంతమంది దుష్టశక్తులు ఎక్కడైతే మేమెంతో మాకంతా అని చెప్పి లెక్కలు నిజాయితీగా నికాసుగా తేలిస్తే వారి కోటాకు దండుపడుతుందని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని కాకుండా అడ్డుగడ్డ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దయచేసి మనం అందరం గమనించాలి. ఇప్పుడు రాష్ట్రంలోనే 2వ స్థానంలో యాదవ జాతి ఉందని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం చెప్తా ఉన్నది. మనందరం ఏకతాటిగా ఉండి దాన్ని అమలు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ, అక్కడక్కడ కొంతమంది మన వాళ్ళు కూడా వేరే వారి లోపాలకు గురై మన వాళ్ళు కూడా ఇంకా కులగణలో పాల్గొన్న పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా చైతన్యవంతం చేసి ఏదైతే 28వ తారీఖు వరకు మనకు అవకాశం కల్పించిందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో అందరూ లెక్కలు మనం చెప్పాలని తెలియజేస్తూ, అలాగే ఈ కులగణన చేసి మేమెంతో మాకంత అని చెప్పి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన అంజనన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.